సంజనా గల్రాని టెన్నెంట్ అయితేనే గింత చేస్తే ఓనర్ అయితే ఇఫ్ ఇన్ కేస్ క్యాప్టెన్ అయితే రచ్చ అగ్గి మొత్తం బిగ్ బాస్ 9 సెట్నే గాలబెడుతుంది. ఇటువంటి కామెంట్లు 2 రోజుల నుంచి కంప్లీట్గా కామెంట్ సెక్షన్లో కనబడుతున్నాయి. సో మనకే ఇంత ఎగ్జైట్మెంట్ ఉంటే బిగ్ బాస్ మామకి ఎట్లుండాలి? నడిచొస్తున్న చీర కట్టుకొని నడిచొస్తున్న టీఆర్పీ రేటింగ్ని ఆపుదామని అతను ట్రై చేస్తాడా? అస్సలు ఆపడు కదా. సో బిగ్ బాస్ మామ మసివిసి మారేడుగా చేసి కింద మీద పడి తనలాడి ఏదో ఒకటి చేసి మొత్తానికైతే సంజనా గల్రాని క్యాప్టెన్ చేసిండు. అంటే అఫ్కోర్స్ ఆమెను కష్టపడి అయిందా తెలియదు. ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ కొద్దిసేపట్లో స్టార్ట్ అయిపోద్ది. సో సంజనా గల్రాని క్యాప్టెన్, ఫస్ట్ క్యాప్టెన్, రాణి ఆఫ్ ద హౌస్ నిన్ననే అన్నది. ఎవరు హరీష్ తోటి మాట్లాడుకుంటూ ఇమాన్యుయల్ తోటి ఒక డైలాగ్ కొట్టింది. సంజనా గల్రాని అందరూ రాణులకే రాణి సంజనా గల్రాని చెప్పినట్టుగా అన్నట్టుగా బిగ్ బాస్ మామ కూడా ఇన్నట్టున్నాడు. సో సంజన ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఏ రేంజ్లో ఉండబోతుంది అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా ఏం చేస్తుందో తెలియదు, ఏ టైంలో ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఏదో ఒకటి చేసి మొత్తానికైతే బాగానే చేస్తుందని అనుకుంటున్నా, లేదు డీసెంట్గా చేస్తుంది అంటారా? మీరేమనుకుంటున్నారు? సంజనా గల్రాని క్యాప్టెన్ అయింది, ఎలా ఉండబోతుంది నెక్స్ట్ మండే నుంచి సాటర్డే దాకా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏందనేది కింద మీ రియాక్షన్స్ ఎమోజెస్ రూపంలో కానీ, లేదంటే మీ థాట్ని కామెంట్ పెట్టే రూపంలో కానీ, లేదంటే ఒక లైక్ కొట్టన్నా మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నిన్న నైట్ అని కూడా కాదు, ఈ గుడ్డు పంచాయతీ అయిపోయిన తర్వాత నుంచి మనం లైవ్ ఆపేసి గుడ్డు పంచాయతీ సెటిల్ అయిన తర్వాత మనం గుడ్డు పంచాయతీ వీడియో చేసుకున్నాం కదా. ఆ తర్వాత ఎపిసోడ్ వచ్చేసింది. అదే ఆ టైం నుంచి రాత్రి పడుకునేదాకా చాలా డిస్కషన్స్ జరిగినాయి. ఆ డిస్కషన్స్లలో తనుజ తన పాయింట్ అని చెప్పింది, వర్ణి గారు తన పాయింట్ అని చెప్పారు, మళ్ళీ సారీలు అడిగేటోళ్ళు అడిగారు, పనిష్మెంట్లు, డిస్కషన్స్ అండ్ ఒక డెడ్లీ కాంబినేషన్, ఒక డేంజరస్ కాంబినేషన్ నడుస్తూ మాట్లాడుకున్నారు. వాళ్ళు ఎవరు తెలుసా? డెడ్లీ కాంబినేషన్ హరీషు సంజన వీళ్ళిద్దరూ కలిసి నడుస్తా డిస్కషన్ చేసిర్రు. నాకు ఎట్లా అనిపిస్తుంది, ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం ఆ టైప్లో ఆత్మ ప్రేతాత్మ కలిసి నడుస్తుంటే అపరిచితురాలు ఇద్దరు కలిసి ఏ మూమెంట్ ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు వాళ్ళు. అంత చేసి వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఏ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ వస్తాయో తెలియదు వాళ్ళ దగ్గర నుంచి. అట్లాంటి ఇద్దరు కలిసి నడుస్తా డిస్కషన్ చేసుకున్నారు. అసలు నేను ఎందుకు చేసినా ఏం జరిగింది. సో సంజన తను ఎందుకు చేసింది అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. అండ్ ఆ తర్వాత ఈ ఓనర్స్ టీము సంజన కలిసిపోయి ఎగబడి నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటుంటే ఈ పక్కన టెనెంట్స్ వాళ్ళంతా కూడా కూర్చుండి అమ్మో సంజన గ్రేట్ రా తోపురా, అసలు మొత్తం హౌస్నే తన చుట్టూ తిప్పుకుంది 2 రోజులు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఒక రేంజ్ ఎలివేషన్ సంజనాకి. అండ్ ఆ తర్వాత ఇమాన్యుయల్ సంజన ఫన్ అండ్ కొన్ని థియరీస్ అందరూ అల్లుకుంటారు. అసలు ఎట్టుండబోతుంది నెక్స్ట్ క్యాప్టెన్సీ ఎవరికి వస్తుంది, ఓనర్స్ టెనెంట్స్ అవుతారా, టెనెంట్స్ ఓనర్స్ అవుతారా, ఇట్లాంటి రకరకాల డిస్కషన్స్, క్యూట్ సిచ్యువేషన్స్. దీంతో పాటుగా మన ఉన్నాడు కదా హౌస్కే హౌస్కి ఎందుకు వచ్చాడో అతని పనిలో అతను నిమగ్నమై ఉండి అసలు ఎందుకు వచ్చాడ్రా, అతను ఎట్లా సెలెక్ట్ అయ్యిండ్రా అని మనం అందరం అనుకుంటుంటే బిగ్ బాస్ మామ తన ప్లానింగ్లో తను పంపించింది కాబట్టి ఆ ప్లానింగ్ని తనకు వచ్చిన జాబ్ని కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కూర్చుని డిమాండ్ పవన్ ఏం కలపాలనో అది కలుపుతా కూర్చున్నాడు హౌస్లో. సరే అవన్నీ మాట్లాడుకుందాం డీటెయిల్గా. ఫస్ట్ నేను ఈ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ తోటే స్టార్ట్ చేస్తా. హరీష్ అట్నే సంజన వీళ్ళిద్దరు వాక్ చేస్తున్నారు. అబ్బా వాక్ చేసేటప్పుడు ఫస్ట్ శ్రీజ టాపిక్ మాట్లాడుకున్నారు. శ్రీజ టాపిక్లో ఈమె సంజనకి శ్రీజ అంటే నచ్చలేదు కదా. అఫ్ కోర్స్ శ్రీజ సంజన కూడా క్లోజ్ అయిపోయారు. అండ్ ఈవెన్ సంజన తిన్న గుడ్డుని నా గుడ్డు అనుకుంటాను, సో ఒక గుడ్డు నాకు క్యాన్సిల్ చేసేయండి, డిమాండ్ పవన్ ఎగ్ కదా ఆమె తిన్నది, సో నా ఎగ్ ఒకటి నేను డిమాండ్ పవన్కి ఇస్తా, సంజన గారు తిన్న ఎగ్ నా ఎగ్ ఓకేనా అని వీళ్ళిద్దరు కలిసిపోయారు. వావ్ ఇందుకు అనుకుందరదనా అది అట్లాంటి సిచ్యువేషన్ జరిగినాయి. అబ్బా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సరే శ్రీజ టాపిక్ మాట్లాడుతుంది, ఆమె చాలా హార్ష్గా మాట్లాడుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ డిస్కషన్ మంచిగా ఉంటలేదు, పదాలు కరెక్ట్గా మాట్లాడతలేదు. ఏదైనా డిస్కషన్ చేస్తే నీతిగా నిజాయితీగా ఉండాలి, ఇట్లాంటివన్నీ చెప్తుంది. నాకు నవ్వొచ్చింది. సైకో అన్నది ఆమె దగ్గరనే ఉండదు అనేది, డిగ్నిటీ ఖరాబ్ అవుతుంది అనేది, గీవెనైనా పదాల సెలెక్షన్ గురించి అట్నే నీతి నిజాయితీలు ఎన్నిటి గురించి మాట్లాడేది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ షీ ఈజ్ ద మోస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ రైట్ నౌ. ఫర్దర్గా ఏమైతే చెప్పలేము. కొన్ని సీజన్స్లలో స్టార్టింగ్ ఒక 3-4 వీక్స్ మెరిసిన వాళ్ళు 10వ వారానికి వచ్చేసరికి అందరికంటే మోస్ట్ డిజాస్ట్రస్ కంటెస్టెంట్గా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. ఇప్పటికైతే మనకు ఎంటర్టైన్మెంట్ కావాలి, అది ఇది గ్రాముల లెక్కన కిలోల లెక్కన కాదు, టన్నులు చొప్పున ఇస్తుంది సంజన గల్రాని. ఆ తర్వాత ఇమాన్యుల్ అక్కనే పక్కన కూర్చున్నాను. ఇమాన్యుల్ సంజన కాంబో బాగున్నది, ఫుల్ కామెడీ ఉంటుంది. ఇమాన్యుల్ అంటాడు అప్పటికే అంతకంటే ముందే డీజే టీవీలో రాధిక అక్కని చూసినట్టే ఉందక్క, నిన్ను చూస్తుంటే వామ్మో అని అంటాడు కదా. ఇప్పుడు ఏమంటాడు, మిమ్మల్ని చూస్తుంటే ఎట్లుందో తెలుసా, రామ్మ రా రా బాబు లోపలే ఉన్నాడు రాహుల్ టు అని చెప్పి అరుంధతిలో ఆ హర్రర్ సీన్ని చూసినట్టుగా అనిపిస్తుంది, మీరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు అన్నట్టుగా మాట్లాడతాడు.
మాట్లాడుతుంటే సంజన అంటుంది, అన్ని రాణులకి ఒకటే రాణి సంజన గల్రాని, ఏమంటావు, బాగుందా డైలాగ్, బాగా చెప్పానా అని అంటుంది. డైలాగే కాదు వాస్తవానికి కూడా అట్నే బిహేవ్ చేస్తుంది ఆమె. ఆ తర్వాత సంజన హరీష్ తోటి చెప్తాను, ఇక మరి ఏం చేద్దామండి, బ్యూటీ కూడా లేదు. నాకు ఇక్కడ అనిపించింది, అరే అంటే బ్యూటీ ఉంటే ఈ లవ్ ట్రాక్లు ఇట్లాంటివి చేసి ఏజ్ కాదు కదా ఆమెది. బ్యూటీ ఉంటే బ్యూటీతో ఏదైనా ఎంటర్టైన్ చేయడం ఇట్లాంటి బ్యూటీ కూడా లేదు. బ్యూటీగానే ఉన్నారు, కాకపోతే ఏంటంటే ఆమె ఒక మదరు, ఒక కొంచెం ఏజ్ పెద్దగా అయిపోయింది, కొంచెం మదరు, కొంచెం చబ్బిగా ఉన్నారు, ఇట్లాంటి వాటి వల్ల ఆమె అంటుంది అన్నట్టు. బ్యూటీ కూడా లేదు, ఏం చేద్దామండి, ఎలాగోలా ఎంటర్టైన్ చేయాలి, వచ్చింది ఊరికే కాదు కదా, ఫన్ చేయడానికే కదా అని చెప్పి అంటుంది. మరి ఏం చేద్దామండి, ప్రతిసారి దొరికిపోం కదా, ఈసారి దొరికిపోను, ఏదో ఒకటి చేస్తాను అస్సలు దొరకకుండా అని అనగానే హరీష్ ఉండి పక్కన ఇమాన్యుల్కి అంటాడు, ఈసారి దొరకకుండా చేస్తా అంటుంది ఇమాన్యుల్ అని అనగానే, నేను జోక్ చేశానండి మీతో, ఏం చెప్తున్నారు మీరు అని ఇక్కడ మళ్ళీ సంజన హరీష్ తోటి అంటుంది అనమాట. కాన్ఫిడెన్షియల్ అని మీకు చెప్తే మీరేంటండి ఇలా చేస్తున్నారు అని. అంటే హరీష్ని నమ్మింది, గురువుగారు నేను మీకు కాన్ఫిడెన్షియల్ అని చెప్తే ఇలా చెప్తున్నారు ఏంటంటే హరీష్ నమ్మి చెప్పింది. కానీ హరీష్ కూడా తన జాగ్రత్తలో తను ఉంటాడు కదా, ఎందుకంటే కెమెరాలు చూస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆమె చెప్పిందని దాచుకోవడానికి కష్టం. ఇప్పుడు ఆల్రెడీ ఈమె చెప్పింది, ఈమె గుడ్డు దొంగతనం చేసేటప్పుడు చూసిన బర్నీకి తనుజాకి ఏమైందో తెలిసిన హరీష్ తెలివిగా ఉంటాడు, కానీ సంజన చెప్తుందని చెప్పి సైలెంట్గా ఉంటాడు కదా, అది పోయి అందరికీ చెప్పేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ ఏం చేసిందంటే సంజన చెప్పిన పాయింట్ని ఎంటర్టైన్ చేయడానికి ఏదో ఒకటి చేయాలి కదా, ఖాళీగా ఉన్నా కదా అని చెప్పింది. అందుకని ఇట్లా గుడ్డు దొంగతనం చేస్తే కొంత ఫన్ జనరేట్ అవుతుంది, కొంత కంటెంట్ క్రియేట్ అవుతుంది అని చెప్పి చేసిన అని చెప్పి నాతో చెప్పింది అన్న విషయాన్ని హరీష్ పోయి వాళ్ళ టీంకి చెప్పిండు. ఆ తర్వాత సంజన మీద చూసే కన్సర్న్ కానీ కార్నర్ కానీ మొత్తం మారిపోయింది అందరికి. వాట్ ఏ లేడీ, అసలు ఆమెకు పని లేదు, ఏ టీంలో తీసుకోలేదు, ఖాళీగా ఉండలేము, తయారై కూర్చుంటే కరెక్ట్ కాదని చెప్పి ఆమె ఇట్లా చేసిందని చెప్పి అందరూ కూడా పాజిటివ్ అయిపోయారు. అబ్బా మొత్తం జరిగిపోయింది ఒక దెబ్బకి. మనీష్ కాడికి వెళ్ళి అందరూ మెచ్చుకోవడమే, నాకు సూపర్ అనిపిస్తుందండి తనని చూస్తుంటే అని అంటాడు ఆఖరికి. సరే ఆ తర్వాత ఇక్కడ చెప్తుంది ఇంకా, ఈ షో అనేది అంటే హరీష్ తోటి చెప్తున్నాడు, ఈ షో అనేది నాట్ ఫర్ ద వీక్ హార్టెడ్ పీపుల్ అండి. నేనైతే అర్థం చేసుకున్న గేమ్ని, ఇదైతే నాట్ ఫర్ ద వీక్ హార్టెడ్ పీపుల్. అక్కడ రీతు, డెమన్ పవన్ వాళ్ళని చూపించారు, అక్కడ వాషింగ్ చేస్తుంది రీతు, ఏం లేదు అక్కడ యాజ్ యూజువల్గా పులిహోర కలుపుతున్నాడు. ఏంటి చెప్పు నీ ఫీలింగ్స్ ఏంటి, నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పు అంటే, నా ఫీలింగ్స్ ఏం లేవు, దగ్గరుండి చేపిస్తున్నా అనుకుంటే ఇట్లా ఏదేదో పులిహోర కలపడం అట్లాంటివి జరుగుతున్నాయి. రీతు కూడా పోయింది, రీతును అక్కడ పెట్టింది అందుకు ఎంతో కొంత ఇటువంటి కైండ్ ఆఫ్ కంటెంట్ని ఇప్పుడు విష్ణుప్రియని పెట్టినట్టు ఈవెన్ పెట్టిరు అన్నట్టు. మా టీవీ దత్తపుత్రిగా. సో అక్కడ కంటెంట్, ఇలాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఓ లవ్ ట్రాక్ లాంటి ఫీలింగ్ని, లవ్ ట్రాక్ కాకపోయినా లవ్ ట్రాక్ లాంటి ఫీలింగ్ని తీసుకొచ్చి అట్లా అటువంటి కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ని కోరుకునే యూత్కి అదో రకం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, కట్టి పెట్టడానికి అల్లం పెట్టిరు అన్నట్టు ఆ కంటెంట్ నడుస్తుంది. ఇక్కడ ఆశా షైని అంటుంది, ఆమె కావాలనే స్ట్రాటజిక్గా కంటెంట్ కోసం చేసింది అని చెప్పి ఆశా షైని చెప్తుంది. ఆఫ్కోర్స్ ఆమె అందుకే చేసినని కూడా చెప్తుంది. హరీష్ సంజన చెప్తుంది, ఎందుకు వచ్చామండి ఇక్కడికి మనం, ఫన్ కోసం, ఎట్లా చేయాలి, ఖాళీగా ఉండి అన్బిలీవబుల్గా అనిపించిందండి నిన్నటిది. నేనేదో క్యూట్గా పోతుందని ఎగ్ దొంగతనం చేస్తే ఎవరు తీశారని సెర్చ్ చేస్తారు అని చెప్పి చూశాను, కానీ ఆ తర్వాత అంత సీరియస్గా అంటే చాలా సీరియస్గా పోయింది కదండి అని హరీష్ అంటారు. అంటే వర్స్ట్గా అయిపోయిందండి, అంటే అది కూడా మంచిదేలేండి, అందరి గురించి తెలిసింది కదా, మంచిదేలేండి అది కూడా. అంటే ఆయన మధ్యలో ఒక కాడ ఎక్కడో అంటదబ్బా, నేను ఇంత పోతుంటే ఎందుకు ఆపుతలేరు అంటే, ఇది కూడా బాగానే ఉంది కదా కంటిన్యూ కానీ అంటే ఎంత పీక్స్లో పోతే పోనీ నేను అమ్మజీత ఎంటర్టైన్మెంట్ కానీ అన్నట్టుగా కూర్చుంటుంది అన్నట్టు. అయితే డెమాన్ పవన్ సంజనతోటి వచ్చి ఈయన కంటెంట్ ఇదే అబ్బా, మీరు అస్సలు వేరే కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఈయన దగ్గర నుంచి ఏం రాదు మనకి. ఈయన మాట్లాడడానికి కూడా, ప్రియా నేను నామినేషన్లో ఉన్నా ప్రియా, నన్ను మాట్లాడనియచ్చు కదా ప్రియా, నేను మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు ప్రియా, నాకు మాట్లాడడానికి స్కోప్ ఇవ్వచ్చు కదా ప్రియా అంటే, అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా. మళ్ళీ ఆఖరికి వాళ్ళ టీం వాళ్ళంతా కూర్చొని డిమాండ్ పవన్ మీద కామెడీ, ఒరే అందరం మాట్లాడిన తర్వాత అదే పాయింట్ని మాట్లాడడానికి నాకు మాట్లాడనియచ్చు కదా, ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటే వేంద్ర నువ్వు అని చెప్పి వాళ్ళే కామెడీ చేసుకుంటారు. అంత దారుణంగా ఉంది. ఏంటి నువ్వు నామినేషన్లో లేవు కదా, నేనున్నా కదా, నన్ను మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఓట్లు పడతాయి, ఎట్లా సేవ్ అవుతాడో తెలియదు, సేవ్ అవుతూ ఉంటాడు. చూడరు మీరు ఆశ్చర్యపోతారు. అసలు అగ్ని పరీక్ష నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చిందో అంటే 100 మార్కుల క్వశ్చన్ అయినా కానీ వచ్చిందా లేదా. వ్యాలిడ్ కంటెస్టెంట్, 2 స్టార్లు, కష్టపడ్డాడు, మంచి మాట్లాడినాడు, నీతి నిజాయితీ మన్ను మాసం అన్నాడు, బయటనే ఉన్నాడా, ఈ ఆశయం లోపలికి వచ్చిందా, ఇక్కడ కంటెంట్ ఇస్తుందా, ఇదే కంటెంట్. ఇక్కడ డిమాండ్ పవన్ పోయి సంజన గారు నేను మీకు ఈయనది ఒకటే పని, టాస్కులు పెడతా, ఇంప్రెస్ చేయాలి, అది అప్పుడు స్టార్టింగ్ అనుకున్నారు కదా, ఇంప్రెస్ చేస్తే మీకు ఏదంటే అది ఇస్తాం, అది ఉంది కదా, అదే థాట్లో ఉన్నాడు, ఇంకోటి లేదు, ఇక అయిపోయింది, ఆ బ్రెయిన్లో అక్కడ ఆగిపోయాడు. పోయి సంజన గారు మీరు నన్ను ఇంప్రెస్ చేయాలి, ఎలా చేస్తారంటే నాకు పాట పాడడం కుదరదు కదండి, పాట వద్దంటారు కదా ఇక్కడ పాడడం, అంటే బిగ్ బాస్ హౌస్లో పాటలు పాడద్దంటారు కదా, కాపీ రైట్స్ అవి. సో ఇక్కడ
హ్మ్. ఎట్లా చేద్దామనంటే డాన్స్ చేయాలి. నాతో డాన్స్ చేయించాలి. మీరే నేర్పించాలంటే ఓకే. ఐయామ్ గుడ్ ఎట్ దట్ అని చెప్పి ఆమె డాన్స్ చేయించింది. సల్సా డాన్స్. స్వింగ్ చేసుకుంటూ సల్సా డాన్సులు చేయించింది. ఆ డాన్సులు చేసిర్రు. ఇదే కంటెంట్ వస్తుంది ఆయన దగ్గర నుంచి. మీరు వేరే ఎక్స్‌పెక్ట్ చేయకండి. సరే దీనికంటే ముందేం జరిగిందంటే ఈ సంజన గారు లోపలికొచ్చి డాన్సులు, గీన్సులు చేసే కంటే ముందు, హరీష్‌తో డిస్కషన్ జరిగే కంటే ముందు ఫస్ట్ ఈ సీరియస్ మోడ్ కంటిన్యూ అయితాంది. ఏది సంజన ఎగ్గు కొట్టేసిన తర్వాత జరిగిన కంటిన్యూయస్ సీరియస్ మోడ్ కంటిన్యూ అయితుంటే అక్కడ మనీష్ నేను టీకి పర్మిషన్ ఇయ్యలేదు అని అంటాడు. నువ్వు ఇచ్చినావు అని చెప్పి ఇక డెమన్ పవన్ అంటాడు. ఆ డిస్కషన్ నడుతుంది. హరీష్ ఉండి ఈ వీకెండ్ నాగార్జున గారి దగ్గర ఈ టాపిక్ వస్తుంది కదా, అప్పుడు చూస్తారు మాస్క్ మ్యాన్ అంటే ఏంటో. అసలు మాస్క్ మ్యాన్ అంటే అవతల మాస్క్ని తీసేయించడమే ఈ మాస్క్ మ్యాన్ పని. సో నేనేంటో చూపిస్తా, అన్ని పాయింట్లు ముంగడ పెడతా అని చెప్పి హరీష్ రెడీగా ఉన్నాడు. అబ్బో వీకెండ్ గట్టిగానే ఉంటుంది. వీకెండ్ హరీష్ కూడా గట్టిగానే మాట్లాడతాడు. అండ్ వీకెండ్ ఓనర్స్ కూడా గట్టిగా పడుతుంది. చేసిన ప్రతి తప్పు వెనకాల ఓనర్స్ హస్తం ఉన్నది. ఎందుకంటే ఈ ఇంప్రెషన్ అనేది బిగ్ బాస్ మామ అడగలే. బిగ్ బాస్ మామ మీరు ఇంప్రెస్ చేయండి, మీకు అరటి పనులు ఇస్తా అనే టాస్క్ పెట్టమని ఆయన చెప్పలే. వీళ్ళే సొంతంగా నిర్ణయం తీసుకుని పెట్టారు కాబట్టి ఎవడు పెట్టమన్నాడు అయ్యా మీకు ఇంప్రెస్ చేయండి, అరటి పనులు ఇస్తాం, ఇంప్రెస్ చేయండి, టీ ఇస్తాం, ఇంప్రెస్ చేయండి. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఏదైనా ఇచ్చిర్రు అంటే ఓకే, ఎప్పుడన్నా ఒకసారి. కంటిన్యూగా ఇదే పని మీద మీరు రావాలి, డాన్స్ చేయాలి, అరటి పండు పట్టుకోవాలి, మీరు రావాలి, పాట పాడాలి, అరటి పండు పట్టుకోవాలి, మీరు రావాలి, ఇంకోటి చేయాలి, అరటి పండు పట్టుకోవాలి, ఏంది ఇదంతా అని ఖచ్చితంగా అడుగుతాడు. ఖచ్చితంగా నిన్న రాత్రి డిన్నర్ అయినాక కూడా అరటి పండ్లు కావాలని అడిగారు. ఎందుకు మానవత్వం ఉండద్దా? ఏంటంటే మానవత్వం ప్రకారంగా ఇవ్వండి, బాగానే ఉంటుంది. ఇంప్రెషన్ కంప్రెషన్ అని పెట్టి కంటిన్యూగా ఇదే పని చేస్తే వాళ్ళకంటూ ఒక ఫుడ్, వీళ్ళకంటూ ఒక ఫుడ్ డిసైడ్ చేసిన తర్వాత అదొక స్కెచ్. నేను చెప్తా, మీరు వాళ్ళ లోపల వచ్చిన మార్పుని మీరు గమనిస్తారు. ఇప్పుడే చెప్పేస్తా, మళ్ళీ నేను ఈ టాపిక్ మర్చిపోతాను. నిన్న రాత్రి ఫుడ్ తిన్న తర్వాత ఇన్ హౌస్లో మెయిన్ హౌస్లో ఉన్న ఈ ఓనర్సు, అవుట్ హౌస్లో ఉన్న ఈ టెనెంట్స్ అక్కడ డిస్కషన్స్ ఉన్నాయి చూడుర్రి. లోపల ఉన్న వాళ్ళు బంగినపల్లి మ్యాంగో తింటే చాలా కమ్మ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, రసాలు తినేటప్పుడు ఇట్లా తినాలి, వీళ్ళ డిస్కషన్స్. అండ్ బిగ్ బాస్ ఊరబెట్టిన ఉసిరికాయ కావాలని నాకుంది, తినాలని ఉంది, అబ్బా ఉసిరికాయ కావాలి అని చెప్పి శ్రీజ. అటు పక్కన నాకు డార్క్ చాక్లెట్ తినాలని అంటే వెంటనే కాదు, కొంచెం గ్యాపులలో వాళ్ళ డిస్కషన్స్లో ఈ టాపిక్ నడుస్తున్నాయి. అలా డిస్కషన్స్లో ఇవి డార్క్ చాక్లెట్ తినాలని బిగ్ బాస్ కొంచెం పంపించండి, నార్మల్ చాక్లెట్ అయినా ఒక చాక్లెట్స్ పంపించండి అని ఈమె చెప్పడం. ఇట్లాంటి కంటిన్యూస్ డిస్కషన్స్ ఫుడ్ గురించి వీళ్ళ దగ్గర జరుగుతున్నాయి. వీళ్ళకి రకరకాల క్రేవింగ్స్ వస్తున్నాయి, మంచి ఫుడ్స్ తింటున్నారు, ఇంకా మంచి ఫుడ్స్ తినాలి అన్న ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇట్లా అంటే వీళ్ళకి కావాల్సింది వండించుకొని తినడం, స్పెషల్స్ తినడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే వీళ్ళకి ఇంకా స్పెషల్స్ తినాలని కోరికలు పుడుతున్నాయి, ఇంకా టేస్టీగా తినాలన్న ఆశలు పుడుతున్నాయి. అదే బయట వాళ్ళకి సృష్టి నిన్న రాత్రి తినేలేదు, పొద్దుగాల తినడం ఎక్కువైంది. అంతగా అంటే మార్నింగ్ కూడా గదే లంచ్ బాక్సు, గదే క్యారియర్ వస్తుంది, ఆ క్యారియర్లో గదే అన్నము, సాంబారు, ఆలుగడ్డ ఫ్రై, ఆలుగడ్డ కర్రీ ఉంటుంది, అంతకు మించి ఇంకేం ఉండవు. మళ్ళీ మధ్యాహ్నం అదే, మళ్ళీ రాత్రి అదే, కంటిన్యూస్గా కీప్ ఆన్ కంటిన్యూయింగ్. ఫస్ట్ డే గుండంకులు అనే పంచాయతీ జరిగినప్పుడు తిండి స్టార్ట్ అయిందంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే ఫుడ్ రొటీన్గా రోజు 3 పూటలే జరుగుతుంది. సృష్టి నిన్న తినలేదు. నిన్న బర్నీ గారు అందరూ కూడా కొంచెం తింటున్నారు. అండ్ నిన్న బాక్స్లో కొంచెమే వచ్చింది. బర్నీ గారు గమనించి రోజుకి క్వాంటిటీ తగ్గిపోతుంది, రైస్ కానీ కర్రీ కానీ అని అంటాడు. అనగానే సృష్టి నేను చెప్పలేదా జరుగుద్దని, క్వాంటిటీ తగ్గుతూ పోతుంది, ఇంకా తగ్గుతుంది చూడండి అనే డిస్కషన్ జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళకేమో ఆకలి, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఇవన్నీ పోతున్నాయి. ఏదన్నా దొరికితే అమృతంగా భావించి తినేస్తున్నారు. అది ఎంత ఉంటే అంతలో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇక లోపలకేమో విపరీతంగా తిండి మీద కోరికలు పెరుగుతున్నాయి. ఇక్కడ థియరీస్ రకరకాలుగా జరుగుతున్నాయి. ఇక్కడ హౌస్ లోపల ఏంది, నెక్స్ట్ వీక్ వాళ్ళు ఓనర్స్, మనం టెనెంట్స్ అవుతామా, నెక్స్ట్ వీక్ లేదంటే ఇక్కడ ఓనర్స్ నుంచి క్యాప్టెన్ అయితే ఓనర్స్ నుంచి ఆ 5 బెడ్స్ని ఫిల్ చేస్తారా, లేదంటే టెనెంట్స్ నుంచి క్యాప్టెన్ అయితే కనుక టెనెంట్స్ నుంచి ఆ 5 బెడ్స్ ఫిల్ చేస్తారా, ఏం జరుగుతుంది అని అన్ని క్వశ్చన్ మార్క్ ఫేస్లతో ఉన్నారు. అన్ని థియరీస్ ఆలోచిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇంకొక వారం ఇట్నే కంటిన్యూ చేసిన తర్వాత చేంజ్ చేస్తే కనుక వీళ్ళు తిండికి ఏడుస్తారు. ఎందుకంటే శ్రీజ వీళ్ళు ఇప్పుడు ఓనర్స్ టీం అంతా కూడా రకరకాల ఫుడ్స్, బిగ్ బాస్ ఇచ్చిన ఫ్రూట్స్, నిన్న ఆరెంజెస్ తింటున్నారు, ఇంకా పపాయాలు తింటున్నారు, ఇంకా రకరకాల యాపిల్స్ తింటున్నారు, బనానాస్ తింటున్నారు, ఇట్లా ఫ్రూట్స్ తింటున్నారు, కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని రకాలుగా దొరుకుతున్నాయి. అంత పెట్టి మంచిగా మేపి సడన్గా తీసుకుపోయి ఇటు బారేస్తే ఇక తిండికి కరవాసిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇటేస్తే వీళ్ళు అమృతంగా భావిస్తుంటారు, వీళ్ళకేమో నరకం కనబడుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఖచ్చితంగా సాటర్డే రోజు నాగార్జున గారితో గట్టిగా చెప్పిస్తారు, ఓనర్స్ ఒక్కటి కూడా టెనెంట్స్కి ఇవ్వడానికి లేదు, మీకు అధికారం ఎవరిచ్చారు, ఎవరైతే ఈ టెనెంట్స్కి మీరు మా పర్మిషన్ లేకుండా అసలు బిగ్ బాస్ చెప్పకుండా మీరు వాళ్ళకి ఫుడ్ ఎట్లయితే పెట్టారో వాళ్ళందరినీ పనిష్మెంట్ ఇస్తున్నాం, వాళ్ళకి ఇవన్నీ కట్టు, అరటి పండ్లు ఇచ్చిన వాళ్ళకి అరటి పండ్లు కట్టు, యాపిల్స్ ఇచ్చిన వాళ్ళకి యాపిల్స్ కట్టు, ఇట్లాంటివన్నీ ఏవో బాగా స్ట్రిక్ట్గా చేస్తారు. చేయడంతో ఆగమాగం గతర అయితే చూడరు.
అది జరగబోతున్న కథ అని నాకు అనిపిస్తుంది. సో థియరీలు అట్లున్నాయి. సరే ఈయన పక్కన పెడితే ఇక డెమన్ పవన్ ఇంతకు ముందు చెప్పినట్టుగా నామినేషన్లో నేనున్నా, ఎందుకు నాకు ఛాన్స్ ఇవ్వరు, ప్లీజ్ నాకు ఛాన్స్ ఇవ్వండి కదా అని మాట్లాడాలని, ఛాన్స్ ఇవ్వాలి కదా. ఎగ్ గురించి నేను అందరినీ పోయి మీరు తిన్నారా మీరు తిన్నారా మీరు తిన్నారా అని అడిగాను తెలుసా నేను అని అంటున్నాడు. అన్నా నువ్వు ఎందుకు వచ్చినావు అన్నా, నీ పన్ను కానీ రాదన్నా, నువ్వు నువ్వు లవ్ ట్రాక్లు సెట్ చేసుకోవడానికి వచ్చినావు, ఆ పని మీద ఉండు, నువ్వు అనవసరంగా అక్కడక్కడ కనిపిస్తావు. పాపం నాకైతే ఏమనాలని కూడా అర్థమవుతలేదు అబ్బా ఈ మనిషి గురించి. అసలు ఎందుకు సెలెక్ట్ అయ్యిండు అని అంటే బిగ్ బాస్ టీమ్ ఓన్లీ దీనికోసం సెలెక్ట్ చేసింది. అది దాంతో పాటుగా ఏదైనా కంటెంట్ ఇచ్చేటోడు, కట్అవుట్ గట్టిగా మాట్లాడి గట్టిగా చేసేటోడు ఉంటే బాగుంటుంది కదా. పులిహోర కంటెంట్ ఉండని, దాంతో పాటు మిగతాది ఏదన్నా ఉంటే కూడా బాగుంటుంది కదా అని నా ఫీలింగ్. అదేం లేదు, మల్టీ టాస్కింగ్ చేసేటోళ్ళని దొరకబట్టుకోవచ్చు కదా బిగ్ బాస్. మరి సింగిల్ టాస్కింగ్ తప్ప ఇంకేంది. ఏమనంటే పోయి రీతు కళ్ళలో కలిపెట్టి చూస్తాడు, రీతు అంటుంది, ప్రోమో చూసారు కదా అని చెప్పి తొంతాను, గిన్నెలతో తొంతున్నాడు అని. అది చూడడానికి ఒక డిఫరెంట్ లుక్ లాగా ఉంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ కూడా చూపించారు. ఆ తర్వాత మనకు ప్రోమోలో ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ అదంతా చూపించారు. రైట్, ఇమ్ము అండ్ రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒరిజినాలిటీస్ అన్ని బయటపడుతున్నాయి ఇష్యూస్ జరిగినప్పుడు. అండ్ సంజనా గారు చూడు ఇంత చేసిందంత చేసి కెమెరాతో ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది. అండ్ ఆ తర్వాత ఎవరు రీతు లోపల ఉన్నప్పుడు కొంతమంది 1-on-1 సిచ్యువేషన్ జరిగినప్పుడు 1-on-1 మాట్లాడకుండా కెమెరాలకు చూసుకుంటూ ఏడుస్తూ మాట్లాడుతున్నాను. కానీ సంజన ఎవరి గురించి మాట్లాడుతున్నావు, నా గురించి అంటే మీ గురించి మాట్లాడేటప్పుడు మీ పేరు మెన్షన్ చేసి మాట్లాడతాం కదా మేడం, నాకేం భయం అన్నట్టు అంటుంది. నిజంగా మాట్లాడింది ఆమె గురించే. అండ్ ఇక ఓకే, నెక్స్ట్ ఇక వీళ్ళంతా ఓనర్స్ టీమ్ అంతా కూర్చుండి ప్లాన్ చేసినారు. అంటే ఎగ్గు దొంగతనం అదంతా పంచాయతీ అయిపోయాక ఇక నుంచి టెనెంట్స్ని ఎవరిని లోపలికి రానియద్దు, ఓన్లీ 6 times అలో చేద్దాం. 3 సార్లు బ్యాటరీలు మార్చుకోవడానికి, 3 సార్లు వాష్ అంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, హ్యాండ్ వాష్ కూడా వద్దన్నారు, వాటర్ తీసుకోవడానికి రావాలి అనే పాయింట్ చెప్పారు. అది కూడా అసలు వాటర్ కూడా 3 సార్లు బ్యాటరీల కోసం వచ్చినప్పుడే, ఇంకో 3 సార్లు అత్యవసర పరిస్థితుల్లో నీళ్ళు తీసుకోవడానికి ఇంకో దానికో రావాలి తప్ప అంతకు మించి రావద్దు అన్నట్టుగా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గట్టిగా పెట్టారు, వాటర్ కోసం అండ్ బ్యాటరీల కోసం అని చెప్పేసారు. అండ్ అందరూ కూడా చేతులు కడుక్కోవడానికి రావచ్చు, కానీ మిగతా ఒక సంజన మాత్రం లోపలికి రావడానికి లేదు. సంజన ప్లేట్ కూడా ఎవరైనా వచ్చి కడగాలి తప్ప సంజన లోపలికి రావడానికి అసలు అలో లేదు అని చెప్పారు. ఈ పనిష్మెంట్ అంతా చూసిన తర్వాత నాకు క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడు సంజన లోపలికి రావడానికి అలో లేదంటే సంజనకు కావాల్సిన వాటరు వీళ్ళే తీసుకొచ్చి చేయాలి, సంజన ప్లేటు వీళ్ళే కడగాలి. ఇవన్నీ చేసినప్పుడు సంజనకు పనిష్మెంట్ ఇస్తున్నట్ట, సంజనకు రెస్ట్ ఇస్తున్నట్ట, మిగతా వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇస్తున్నట్ట అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. సేమ్ క్వశ్చన్ రీతుకు కూడా వచ్చింది. అంటే వీళ్ళందరూ ఏమంటారు తెలుసా, ఆమెకి ఒక్కసారి అలౌ చేస్తేనే 3 సార్లు వచ్చిపోతేనే ఎగ్గు కొట్టేసిందంటే ఇంకో 30 సార్లు రానిచ్చినామంటే ఆమె ఏం చేస్తుందో తెలియదు. ఇమాన్యుల్ ఒక సిచ్యువేషన్లో అంటాడు, మేడం మీరు 3 సార్లు పోతేనే ఇంత అల్లకల్లంలో సృష్టించారంటే మీరు కనుక కిచెన్ టీంలో కుక్ అయి ఉంటే ఈ పాటికి ఆ బెడ్లన్నీ ఇటు ఈ బెడ్లన్నీ అటేసేటోళ్ళు అంటారు కదా అంటే నవ్వుతూ ఉంటుంది. సో నాకు ఇంత ఎలివేషన్ ఇస్తున్నారు, థ్యాంక్స్ అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ అక్కడ అందరితో డిస్కస్ చేసి అందరిని కూర్చొని పెట్టి ఇట్లా చెప్తారు అన్నట్టు, మేము ఇట్లా అనుకుంటున్నాం అంటే బర్నీ గారు ఉండి నేను కూడా పనిష్మెంట్కి అర్హునే, నాకు కూడా పనిష్మెంట్ కావాలి, ఐఎమ్ డిజర్వ్డ్ ఫర్ ద పనిష్మెంట్, నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, పూర్తిగా తప్పు నాది కాకపోయినా నేను తెలిసి కూడా నా ఇన్వాల్వ్మెంట్ తోటి నన్ను అడిగినా కానీ నేను చెప్పలేదు, ఈవెన్ శ్రేష్ఠి వచ్చి అడిగినా నేను ఆ టైంలో చెప్పలేదు, నా మైండ్ బ్లాక్ ఉండే, అసలు ఆమె ఏం అడిగింది నేనేం చెప్పినా కూడా తెలియదు, శ్రేష్ఠి కూడా అదే చెప్తాను, నా మైండ్ బ్లాక్ అయిపోయింది, అక్కడ నేను ఏం చేసినా తెలియదు అంటాడు. తెలుసు కానీ అక్కడ సిచ్యువేషన్లో అంత దాకా పీక్స్లో పోతుంది అనుకోక చెప్పలే, అందరు దాచిపెట్టినట్టున్నారు, ఫన్గా పోద్దని అనుకున్నారు. తనుజ కూడా అట్నే అనుకుండొచ్చు, అది సీరియస్గా పోయింది. తనుజ నేను ఇచ్చిందైతే ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆమె తీసుకున్నప్పుడు నేను ఇవ్వలేదు, ఆమె తీసుకుంది తినేసింది, ఆ తర్వాతనే నాకు తెలుసు, మీరు తీసుకునేటప్పుడు మీరు చూసారు కదా మీకే ముందు తెలుసు అని బర్నీతో అంటుంది. బర్నీ ఏమో నాకేం తెలుసు నువ్వే ఇచ్చినావు అని చెప్పి నేను అనుకుంటున్నా, నువ్వే ఇచ్చినావు కావచ్చు నేను అనుకుంటున్నా అంటే లేదు నేను ఇవ్వలేదు, ఆమె తీసుకుంది తిన్నది, తినేటప్పుడు మీరు చూసిరు, ఫస్ట్ మీరు చూసిన తర్వాత నాకు చెప్పారు, ఇవన్నీ వాళ్ళ మధ్యలో వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్. టోటల్గా చెప్పాలంటే సంజన గుడ్డు కొట్టేసింది బై. ఆ గుడ్డు కొట్టేసిన తర్వాత తీసుకునేటప్పుడు తినేటప్పుడు ఏదో టైంలో వీళ్ళంతా చూసిరు, బర్నీ కానీ తనుజ కానీ చూసిరు, కానీ వాళ్ళు ఎందుకులే ఆ పోంతి అని తనుజ వదిలేసింది. ఎందుకంటే మన రాము విషయంలో ఆయనకి హెడ్ఏక్ ఉంది, పాపం ఎండలో కష్టపడుతుందని ఒక జాలి హృదయంతో తనుజ ఎట్లయితే తనకి టీ పెట్టి ఇవ్వడానికి ప్రయత్నం చేసిందో సేమ్ ఈమె మీద కూడా జాలి హృదయంతో వదిలేసింది. కానీ దొరికిపోయిన తర్వాత కన్ఫెన్స్ చేయకుండా అంటే చెప్పకుండా ఆమె కూర్చుని ఏడవడం, అంటే నేను ఎందుకో దొరికిపోతున్నా ప్రతిసారి అన్నట్టుగా ఏడవడం ఇది కరెక్ట్ కాదు. చెప్పాలి కదా, ఆమె తీసిందండి నేను చూసిన, కాకపోతే ఆమె హెల్త్ బాగాలేదు కదా, అంటే ఆమె హెల్త్ కండిషన్ కరెక్ట్గా ఉండదు ఈ టైంలో కదా, తిననీతి ప్రోటీన్ కావాలన్నది ఆమె అని చెప్పి వదిలేసిన అని చెప్పొచ్చు కదా, చెప్పలే. ఏడిస్తే ఏమనిపిస్తుంది, దొరికిపోయిన తర్వాత దొంగ ఏడుతాంది రా అన్న ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ అంత డ్రామా క్రియేట్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు అస్సలు ఒప్పుకోరు.
అంటే వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో ఆమె దొంగతనం చేసింది అనేది క్లారిటీగా తెలియదు కదా, తినేటప్పుడు చూసేసారు కదా అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అందరినీ ఇరికిచ్చి నేను చెప్తాను, నిన్న తమ్నెల్ మీద పెట్టినా చూడు, పుల్ల పెట్టి చల్లగా కూర్చుంది పుల్లమ్మ. ఆ తర్వాత పూర్తిగా తప్పు నాది కాకపోయినా ఇట్లా నేను తప్పు చేసిన కదా, నాకు పనిష్మెంట్ ఇవ్వాలి అనగానే అక్కడ నుంచి ఎవరు అంటారబ్బా, ఇమాన్యుల్ అంటాడు, పనిష్మెంట్ ఇచ్చే అధికారం మీకుందా అసలు అని అంటాడు. అనగానే పనిష్మెంట్ కాదు, మేము జస్ట్ రూల్స్ చెప్తున్నాం, హౌస్లోకి మాత్రం రావద్దు, యాక్సెస్ గురించి మాత్రం మేము చెప్తున్నాం, అసలు హౌస్లోకి రావడానికి వీల్లేదు సంజన గారు అని అంటే, ఎందుకు ఇప్పుడు సంజన గారు రావద్దు అనే పాయింట్ వస్తుంది. అండ్ హరీష్ ఉండి మీకు పనిష్మెంట్ ఏం లేదండి, అకౌంటబిలిటీ అనేది అప్పచెప్తున్నాం, ఎవ్వరు కూడా అడిషనల్గా రావద్దు, ఎవరైనా ఎక్స్ట్రాగా ఏదైనా అవసరం ఉంటే కనుక అది ఖచ్చితంగా కుక్సే వచ్చి తీసుకుంటారు, కుక్సే వచ్చి చేస్తారు వాళ్ళు బయట ఉన్న వాళ్ళకి. అండ్ సంజన గారి ప్రతి వర్క్ కూడా మీరే వచ్చి చేసుకుంటారు, అది ఏదైనా ఆమెకి ఏదైనా కావాలన్నా ఏదైనా కానీ మీరే చేయాలి, సో అకౌంటబిలిటీ ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, ఆ తర్వాత బర్నీ గారు, నా మైండ్ సెట్ ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుందండి. యాక్చువల్లీ నాకు జెన్యూనిటీకి హ్యుమానిటీకి మధ్యలో కొట్టుకున్నా, అందుకే నాకు అంత బ్లాంక్లో అయిపోయినా నేను. ఆ సిచ్యువేషన్ చూసి అక్కడ నేను ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. నేను అసలు అబద్ధం చెప్తున్నా అనేది కూడా నాకు తెలియదు, నేను ఎందుకు చెప్పినా కూడా నాకు తెలియదు, అసలు నాకు ఏం జరిగిందో నాకే తెలియదు, తలకి దెబ్బ తగిలింది, మొత్తం గతం మర్చిపోయాను అన్నట్టుగా అన్న చెప్పిండు, తన బాధ తను చెప్పిండు. పూర్తి స్థాయిలో దొరికిపోయిన తర్వాత అసలు ఎందుకు ఇందులో ఇరుక్కున్నాం అన్న బాధలో వాళ్ళు ఉన్నారు అన్నట్టు. అసలు నేను ఎందుకు ఇరుక్కున్నా ఇందులో, నాకేం సంబంధం, ఆ గుడ్డు తినద్దు అని నేను చెప్పాలి కదా అనే పాయింట్లో ఉన్నారు. అది ఏదో ఒకటి జరిగిందిలో మొత్తానికి. ఆ తర్వాత సంజన, ప్లేట్స్ ఎలా కడుక్కోవాలండి నేను అంటే, అక్కడ ఇక చెప్తున్నాను అన్నట్టు, అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్తుంటే, ఆ డబ్బాలో తినేస్తాను నేను, క్యారియర్లో తినేసి క్యారియర్ అట్నే పెట్టేసి క్లోజ్ చేస్తానులేండి అన్నది, అట్నే డబ్బాలోనే తింటుంది. వెరీ నైస్, అన్నిటికీ అడ్జస్ట్ అవుతుంది, మళ్ళీ సూపర్ అనిపిస్తుంది, ఎక్సలెంట్ అనిపిస్తుంది, మనిషి అందరితో కలిసిపోతుంది, జోకులు వేస్తుంది, ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంటుంది, మళ్ళీ చేసే పెంట పనులని చేస్తూ ఉంటుంది, చాలా తెలివికలదు. ఆ తర్వాత శ్రీజ, హరీష్ 3 సార్లు వస్తే ఒక్క నిమిషం అండి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ చెప్పిన తర్వాత హరీష్ అండ్ ప్రియా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రియా అంటది, అరవకుండా మాట్లాడాలండి, నేను మీకు కూడా అదే చెప్పిన, అరవకుండా మాట్లాడండి, కొంచెం నీట్గా పాయింట్లు పెడితే బాగుంటుంది, కానీ మనీష్ చాలా హార్ష్గా అరుస్తున్నాడు. మనీష్కి ప్రియాకి గొడవలు అవుతున్నాయి, పడతలేవు, ఇద్దరికి కూడా కోపాలు ఉన్నాయి. అండ్ కళ్యాణ్ రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. దొంగతనం చేసేది రీతు అంటే, దొంగతనం చేయడం అనేది మా తప్పు కాదండి, ఎందుకంటే దొంగతనం మేము చేయొచ్చేమో, కానీ మీరు కదా చూసుకోవాల్సిందని చెప్పి, అంటే నేను దొంగతనం చేయలేదు కానీ చెప్తున్నా, దొంగతనం మేము చేయొచ్చేమో టాస్క్లో, మీరు చూసుకోవాలనేమో, ఇట్లాంటివన్నీ చెప్తుంది. అఫ్కోర్స్ బిగ్ బాస్ హౌస్లో దొంగతనం చేయొద్దు అని మనం చెప్పినామంటే ఎవడు ఒప్పుకోడు, ఎందుకంటే అది కామన్గా జరుగుతూ ఉంటాయి అక్కడ. ఇక హరీష్ సంజన వాకింగ్ అదంతా చెప్పినా కదా, అది అయిపోయింది. ఆ తర్వాత ఇమాన్యుయల్కి ఫేస్ ప్యాక్ వేస్తూ, అంటే సంజన ఆల్రెడీ ముల్తానీ మట్టి పెట్టుకుంది, ముల్తానీ మట్టి న్యాచురోథెరపీ, ముల్తానీ మట్టి పెట్టుకున్నది, వచ్చింది కూర్చున్నది, గమ్మతున్నారా ఇద్దరు. ఇమ్ముకి ముల్తానీ మట్టి రుద్దుతుంది, ఇమ్ము నా కొడుక అని అంటుంది ఆమె, నా కొడుకు అంటుంది కదా. సో తల్లి కొడుకులు అక్కడ కూర్చొని ఇమాన్యుయల్కి తల్లి కొడుక్కి ముల్తానీ మట్టి రుద్దుతున్న టైంలో ఇక వార్తలు చదువుతున్నా, అసలు రోజు మేడం గురించి వార్తలు చెప్పాలి సంజన గారి గురించి అని చెప్పి, ఒక్క గుడ్డు తినడం వల్ల గుడ్డు నుంచి బ్యాడ్గా మారిన 3 కంటెస్టెంట్లు, నాకేం తెలియదంటూ నవ్వేసుకుంటున్నా సంజన గారు అని చెప్తాడు. ఆ 3 కంటెస్టెంట్లు ఎవరు చెప్పురి? ఒకటి రాము, అమాయకుడు పాపం అనవసరంగా ఇరికిండు, భరణి అండ్ తనుజ, 3 కంటెస్టెంట్లు. ఒక్క గుడ్డు నుండి బ్యాడ్కి మారిన 3 కంటెస్టెంట్లు ఇల్లే. అట్నే పొద్దున్నే లేచారు, నీట్గా రెడీ అవుతారు, ఆ తర్వాత గుడ్డు లేపిస్తారు అని చెప్పి అంటాడు. అక్కడికి వీళ్ళ ఫన్ అనేది చూపించారు. ఆ తర్వాత సంజన అండ్ శ్రీజ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. శ్రీజ అక్కడనే ఉంది ఎదురుగా ఉంటే, ఆపోజిషన్లో ఉన్నప్పుడు చెయ్యి ఖచ్చితంగా నువ్వు మాట్లాడు, అరువు, కానీ చాలా హార్ష్గా మాట్లాడుతున్నావు. హార్ష్గా అంటే నా వాయిస్ అట్లుంటుంది, అంటే వాయిస్ కాదు, చూజింగ్ ద వర్డ్స్, పదాలు కొన్ని కొంచెం గట్టిగా తీసుకుంటున్నావు. రెస్పెక్ట్ అనేది మన ఇద్దరం ఇక్కడ కొట్టాడుకుంటే మనకి ఇక్కడ ఏమున్నా కానీ దీనివల్ల బయట రెస్పెక్ట్ పెరగాలి, ఇక్కడే మనం రెస్పెక్ట్ పోగొట్టుకుంటే బయట ఏముంటుందండి, ఏముండదు కదా అని చెప్పింది. చెప్పగానే శ్రీజ కొంచెం కాంప్రమైజ్ అయిపోయింది, ఇద్దరి మధ్యలో కొంచెం సయోధ్య అనేది ఏర్పడ్డది. ఆ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ చూపించారు. ఏంటంటే మనీష్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, అక్కడ టెనెంట్స్ ఉన్నారు, అంటే మిగతా వాళ్ళు రీతు, ఇమాన్యుల్ అట్లాంటి వాళ్ళందరూ కూర్చుంటే అక్కడ కళ్యాణ్ అడుగుతాడు అన్నట్టు, మా అందరిట్లల్లా ఓనర్లా బిహేవ్ చేస్తుంది ఎవరంటారు చెప్పండి అంటే, దాదాపు అందరూ మనీష్ అంటారు. మనీష్ అంటారు. ప్రియా అని కూడా ఇమాన్యుల్ చెప్తాడు. ప్రియా అండ్ ప్రియా పెట్టేకాడ పెడుతుంది, మనీష్ అయితే స్ట్రిక్ట్ రూల్స్ తోటి ఉంటాడు అన్నట్టుగా చెప్తాడు. చెప్పగానే మనీష్ ఉండి థ్యాంక్స్ ఫర్ రికగ్నైజింగ్ మీ, థ్యాంక్ యూ ఓనర్గా అని అంటాడు. అనగానే పక్క నుంచి కళ్యాణ్ అలా అంటుంది,
ఓనర్‌గా చానా ఓవర్ చేస్తున్నావురా, బాగా ఓవర్ బిల్డప్‌లు కొడుతున్నావురా ఓనర్‌గా నువ్వు. ఆ ఉద్దేశంతో అంటే, ఓహ్! అలాగా అంటాడు. ఆయనకు అది కూడా అర్థం కాలే. అక్కడ చెప్తుందంతా మనీష్ అనే వ్యక్తి ఓనర్‌గా ఓవర్ బిల్డప్ కొడుతున్నాడని ఇండైరెక్ట్‌గా చెప్తుర్రు. చెప్తాంటే ఆయనకు అర్థం కాలే. ఆయన మెచ్చుకుంటుర్రు ఏమనుకోని థాంక్స్ అండి రికగ్నైజింగ్ మీ అంటాడు. ఆ! అండ్ రాము సంగతి వచ్చిందబ్బా. పనిష్మెంట్ ఇయ్యాలి అన్నప్పుడు భరణి గారికి అండ్ తనుజాకి ఇవ్వాలి అండ్ సంజన గారికి ఇవ్వాలి అనే పాయింట్ వచ్చినప్పుడు రాము గుడి ఇయ్యాలి అనే డిస్కషన్ వచ్చినప్పుడు రాము మంచోడు అవసరం లేదు అన్నట్టుగా చెప్తుంటే అక్కడ మనీష్ ఫేసు ఇట్లా చూస్తాడు. ఆయన ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తోటి చూస్తాడు కదా. ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్లో బాబా ఎందుకు రాము అండి అంత పగా. ఇది ఖచ్చితంగా నాగార్జున గారు అడుగుతారు అడగాలి. ఇమాన్యుల్ నాకెందుకో ఓనర్స్ టెనెంట్స్ అదే ఇంత థియరీస్ గురించి మాట్లాడుకున్నాను కదా, ఆ థియరీస్ గురించి ఇక్కడ డిస్కషన్ అయింది. ఆ తర్వాత హరీష్ ఫన్ కోసం చేస్తే ఇంత పోతుందని అనుకోలేదని చెప్పింది. అండ్ షీఈస్ డెలివరింగ్ సంథింగ్, ఏదో ఒకటి చేస్తుంది. 2 రోజులు తనే కనబడేలాగా చేసుకుంది. నేను ఏ టీంలో లేను కదా, ఏదో ఒకటి చేయాలి కదా అని చేస్తుంది. అసలు మామూలు కాదు అసలు. మా టీం వాళ్ళని సారీ ఈ మామూలు విషయం కాదు కదా, ఇట్లాంటివన్నీ చెప్పింది అని చెప్పి హరీష్ అక్కడ వాళ్ళ టీం వాళ్ళకి చెప్పగానే ఈమె మీద పాజిటివ్ కార్నర్ వచ్చింది. ఆ తర్వాత శ్రీజ మనీష్ వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టుకున్నారయ్యా. ఏమంటుందంటే శ్రీజ, మనీష్ గారు మీరు ఫ్లడ్ చేస్తే చూడాలని ఉంది, ఎవరినన్నా ఫ్లడ్ చేసేటప్పుడు అన్నట్టుగా ఏదో డిస్కషన్ జరుగుతుంది. నాకైతే భలే అనిపించింది. మనీష్ ఫ్లట్టింగ్ ఒకవేళ డిమాండ్ పవన్ లాగా రీతునో ఇంకెవరినో ఫ్లడ్ చేయడానికి మనీష్ ట్రై చేస్తే ఎట్లుంటుంది అంటారు. ఆ తర్వాత ఇంతమంది చెప్పిన లోపల వాళ్ళకి ఇంకా రుచుల మీద ఆశ, బయట వాళ్ళకేమో తిండి ఉన్నా లేకపోయినా ఓకేలే నడుతుందిలే అన్నట్టుగా మాట్లాడుకోవడం. కొంతమంది తింటున్నారు, కొంతమంది తక్కువ తింటున్నారు, అవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఓనర్స్ డిమాండ్ పవన్ గురించి ఇంతకుముందు చెప్పిన ఇది అన్నిట్లలో మాట్లాడుతూ అంటే మళ్ళీ అదే సేమ్ పాయింట్ మాట్లాడతారు. అదొక డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత రాము కొంచెం జోకులు వేయడానికి ట్రై చేసిండు, అక్కడ నవ్వుకున్నారు కొంత. చిన్న చిన్నవి ఉన్నాయి నీలో కూడా అంటారు. ఆ తర్వాత సంజన ఈ వర్క్ చేసేది ఏమీ లేదు, నేను ఏం చేయాలండి, ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పారు అంటది. ఆ తర్వాత రోజుకి ఫుడ్ క్వాంటిటీ తగ్గిపోతుంది అనేది ఒక డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత శ్రీజ అంటది బోర్ కొడుతుంది బిగ్ బాస్, రోజు తిని పడుకోవడమే అయిపోతుంది, బోర్ కొడుతుంది, టాస్క్ ఇస్తే బాగుంటుందని ఉద్దేశం. టాస్క్ వస్తుంది కావచ్చు అని చూసిరు, స్విమ్మింగ్ పూల్లో దుంకిరు, లేచిరు ఫస్ట్. ఆ తర్వాత ఒక రౌండ్ స్విమ్మింగ్ పూల్ అయిపోయింది, మళ్ళీ రౌండ్ స్విమ్మింగ్ పూల్ ఇంకో బ్యాచ్ దిగింది, ఇమాన్యుయల్ ఫస్ట్, ఆ తర్వాత కళ్యాణ్, ఆ తర్వాత శ్రీజ, వీళ్ళంతా స్నానాలు చేయడాలు కూర్చుండాలి, ఇట్లాంటివన్నీ జరిగినాయి. మనీష్ తన మీద థాట్ చేంజ్, మనీష్ అంటాడు తన మీద కంప్లీట్గా థాట్ చేంజ్ అయిపోయింది సంజన గారి మీద. అసలు ఒక్క 5 నిమిషాలు ఎగ్గు మీదకి వెళ్ళి ఇంత చేసిందంటే అమ్మో నడిపించిందంటే గ్రేట్ కదా అనడం, ఇట్లాంటివన్నీ డిస్కషన్. ఆ తర్వాత సంజన గారు అక్కడ బట్టలు ఉతికాడు వేసిరు, ఏంగానే ఇమాన్యుయల్ ఇటు వస్తుంటే పొద్దున అది ఇప్పుడు గుడ్డలా అని చెప్పి టాపిక్ అనగానే అక్కడ చెప్తానట్టు బట్టలు ఎండేసి రేపు పొద్దున్నే తీసుకుంటా అంటది. అనగానే అక్కడ నుంచి రీతు బట్టలకు చెప్తుంది రేపు పొద్దున్నే తీసుకుంటా అని ఆమె ఇటు వచ్చింది. రాగానే సంజన అంటది అన్నట్టు పొద్దున గుడ్డులు ఇప్పుడు గుడ్డలు అని చెప్పి చెప్పడంగా అంటే ఒక ప్రాస వేయడానికి ట్రై చేసింది అన్నట్టు వచ్చిన తెలుగులో. ఎలకల ఏమన్నా చేయమ్మా, నన్ను మాత్రం ఎలకలా వాడకు, మధ్యలో బకరాన్ చేయకన్నట్టుగా ఇమాంజల్ అన్నాడు. ఆ తర్వాత ఇమ్ము విత్ టెనెంట్స్, డిఫరెంట్ మైండ్ సెట్ ఆమెది. సరే డిఫరెంట్ అంటే డిఫరెంట్, సపరేట్ అసలు ఆమె ఎన్విరాన్మెంట్, ఆమె వెదర్ అంతా సపరేట్ అని సంజన గురించి టెనెంట్స్తో అంటుండు. అసలు అంత జరిగిన తర్వాత ఎవరైనా కంబ్యాక్ ఇచ్చి వాళ్ళతో పోయి కూర్చుంటారా? సంజన పోయి వాళ్ళతో కూర్చొని నవ్వుతూ ఉంటుంది, ఎవరు ఓనర్స్ తోటి కూర్చొని మస్తు జోకులు వేసుకుంటారు, నవ్వుతూ ఉంటుంది. శ్రీజ నా ఎగ్ తిన్నారు అనుకుంటున్నా అంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఎవరైనా ఇట్లా కంబ్యాక్ ఇవ్వగలుగుతారా? బ్యాక్ టు బ్యాక్ ఎంత జరిగింది, 2 రోజులు గొడవ, ఇంత కంబ్యాక్ అసలు క్రికెటర్లు కూడా ఇంత కంబ్యాక్ ఇవ్వలేరు, అంత కంబ్యాక్ ఇచ్చింది. మళ్ళీ వాళ్ళ మధ్యలోనే కూర్చొని మళ్ళీ రేపటికి ఏం చేద్దామని వాళ్ళ మధ్యలోనే ప్లాన్ చేస్తుంది. తెలివికలదే అంటాడు. టెనెంట్గా ఉంటేనే ఇట్లుంటే ఓనర్ అయితే మనం అనుకున్నట్టే, ఓనర్ అయితే ఎట్లా? సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, చీర కట్టుకొని ఏంది సంజన గారు చీర కట్టుకుంటే ప్రళయం సృష్టించినట్టే, ఏదో చేస్తుంది రేపు చీరేనా అంటాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి అండ్ ఎవరు సంజన, వీళ్ళిద్దరి మధ్య చిన్న డిస్కషన్ జరిగింది ఇది ఇప్పుడు కదా స్టార్టింగ్లో జరిగింది. మనీష్ అంటాడు పాయింట్స్ పెడతా అసలు మామూలుగా ఉండదు, అండ్ ఈమె ఎందుకు ఇట్లా చేసింది అనే డిస్కషన్ స్టార్టింగ్ జరిగినప్పుడు కళ్యాణ్ దగ్గర ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. నేను గుడ్ ఇంప్రెషన్ ఏర్పడేలాగా చేసుకోండి అని అంటే అనగానే మనీష్ ఉంటాడు, గుడ్ ఇంప్రెషన్ చేసుకోమన్నావు అని చెప్పి గుడ్ మీద ఇంప్రెషన్ చేసుకుంది అని చెప్పి డిస్కషన్ ఒకటి జరిగింది. ఇంకేముంది ఇంపార్టెంట్ డిస్కషన్, బర్నీ గారికి ఒక ఏమంటుంది ఒక జ్ఞానబల్ వెలిగింది. ఈ పెద్ద రాయిడ్లాగా ఉండి ఈ తీర్పులు చెప్పుకుంటూ ఉంటే నా ఆట నేను ఎప్పుడు ఆడతా, నేను ఎవరి దానిలో ఇన్వాల్వ్ కానీ నాకేం సంబంధం లేదు, అనవసరంగా నా ఆట నేను ఆడుకుంటా, జెన్యున్గా ఆడుకుంటా,
అని అంటాడు. అంటే ఒక 2-3 రోజులు బెదిరికేం చేయగానే తలకాయ నొప్పి అయిపోయింది. పొద్దున నేను వర్కౌట్ చేసుకోగా కూడా వాళ్ళొచ్చి కంప్లైంట్స్, వీళ్ళొచ్చి కంప్లైంట్స్ అట్లా ఇట్లా అని చెప్తారు. అరే నేను వర్కౌట్ చేసుకోవడానికి కూడా కుదరతలేదు, నా ఆట నేను ఆడుకుంటా, అసలు దేనిలో ఇన్వాల్వ్ గాను, ఇట్లాంటి ఏం చెప్తాను అనమాట. జెన్యూన్గా ఉంటా, జెన్యూన్గా ఆడుకుంటా. అండ్ ఇంకోటి తనుజ చెప్పింది, అంటే తనుజ అండ్ బర్నీ ఒకటే అనుకుంటున్నాను. నాగార్జున గారి ముందు మేము ఏం చెప్పాలన్నా చెప్పేసుకుంటాం, ఎందుకంటే మాకు ఉండే రీజన్స్ మాకున్నాయి. తన హెల్త్ గురించి ఆలోచించింది, అందుకే ఆగింది, చెప్పలేదు. మా టీం వాళ్ళని మేమైతే దొరకబట్టుకుంటాం అనే పాయింట్ తోటి మళ్ళీ చెప్పలేదు. ఆ తర్వాత వీళ్ళు ఎతుకుతారు, ఏదో అయిపోద్దిలే అనుకున్నాం, కానీ అంత పెద్ద ఇష్యూ అవుతుంది అనుకోలేము. అంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత మాకేం చేయాలో తెలియలేదు, అండ్ అప్పుడు కూడా మేము ఏం మాట్లాడినా మైండ్ బ్లాక్ అయింది కాబట్టి ఏం మాట్లాడినా తెలియలేదు అని వీళ్ళ కన్వర్జేషన్ వీళ్ళకు ఉన్నది. నాగార్జున గారు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అండ్ అక్కడ ఎంత పెద్ద పంచాయతీ అవుతుందో చూద్దాం తెర మీద. అఫ్కోర్స్ అక్కడ పెద్ద పంచాయతీ కదన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా నాగార్జున గారి ముందు తెలుసుకుంటాం అని అంటున్నారు. ఎందుకంటే నాగార్జున గారు ఏం తేల్చారు కదా, అది వాళ్ళ కాన్ఫిడెన్స్. సో ఇది క్యాప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది. క్యాప్టెన్సీలో ఓనర్స్ నుంచి 2 కంటెస్టెంట్లు, టెనెంట్స్ నుంచి 2 కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇద్దరు మధ్యలో కాంపిటీషన్ ఏదో జరగబోతుంది. అందులో టోటల్గా అయితే సంజన క్యాప్టెన్ అయింది అన్నట్టు ఇన్ఫర్మేషన్. చూద్దాం సంజనానే అయిందా లేదంటే ఆ క్యాప్టెన్సీ టాస్క్కి ఫైట్ చేసిన డిమాన్ పవన్, హరీష్, సృష్టి, ఇమాన్యుయల్ వీళ్ళలో ఎవరన్నా క్యాప్టెన్ అయ్యారా, ఎవరయ్యారు, ఏంది అనేది మనం ఇవాళ అక్కడ ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది లైవ్. సో అది చూసి మనం సాయంత్రం మార్నింగ్ టు ఈవినింగ్ లోపల అయిపోతే మార్నింగ్ టు ఈవినింగ్ వీడియో మనం 7 o'clock ఆ టైంలో పెట్టుకుందాం. ఎపిసోడ్ వచ్చినా కానీ మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ అప్డేట్స్, నైట్ లైవ్ అప్డేట్స్ చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్, అంటే ఒక 5 గంటల 6 గంటల ఫుటేజ్ని 7 గంటల ఫుటేజ్ని అన్ని గంటలు కూర్చుండి మీకు ఎక్స్ప్లెయిన్ అని చూసి దాని అంతా రాసుకొని దానిలో ఉన్న మెయిన్ పాయింట్స్ని, హైలైట్ పాయింట్స్ని, నిన్న జరిగిన దానికి ఈరోజు జరిగిన దానికి ఏం సింక్ ఉన్నాయి, ఏం సింక్ లేవు అన్నీ కలిపి చెప్పాలంటే చాలా టఫెస్ట్ జాబ్. సరే మీరు ఎంకరేజ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, అట్నే ప్రతి ఒక్కరు కూడా ఒక హైప్ ఇచ్చే ప్రయత్నం చేయరు. హైప్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని అంటున్నారు. సో హైప్ చేయండి బాగా. అట్నే మన పికిల్స్ని ఒకసారి చూడండి, వెబ్సైట్ని చూసి మీకు ఏదైనా నచ్చిన ఐటెం ఉంటే కనుక ఒక 1/2 కిలో ఆర్డర్ పెట్టుకోర్రి, టేస్ట్ అనిపిస్తే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోర్రి. ఇది మ్యాటర్. ఓకేనా? ఉంటా, టేకే, టాటా, బై బై, నమస్తే. హెవీ డిస్టర్బెన్స్ సైడ్ నుంచి మీకు రాకపోయి ఉండొచ్చు, ఇది మైక్ మంచిగా ఉంది, హెవీ డిస్టర్బెన్స్ అని రిసీవ్ చేసుకుంటలేదు, కానీ టూ మచ్ డిస్టర్బెన్స్. చెప్తుంటే తలకాయ పోతుంది తెలుసా, డ్రర్ బుర్ర కిర్ర అదే కంటిన్యూగా వస్తున్నాయి. అమ్మా తలకాయ వేయింది చెప్తుంటే. సరే చాలా ఓపిక తీసుకున్నాను, చాలాసార్లు ఆగిపోయిన మధ్యలో, కానీ ఇక కంటిన్యూగా 1-2 hours నుంచి ఆగాల్సి వస్తుంది. ఇక ఒడవదర అయ్యా అని చెప్పి కంటిన్యూ చేసిన, అది మ్యాటర్. అమ్మా దమ్ముకి వచ్చిందబ్బా, తలకాయ వేయింది. సరే ఓకే, మళ్ళీ ఉంటా, టేకే, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.